బిజినెస్లో మనం ఖర్చు చేసే ప్రతి రూపాయి లాభమా, నష్టమా, లేక భవిష్యత్తులో భారమా? ఈరోజు మనం 5 ముఖ్యమైన కాన్సెప్ట్లను నేర్చుకోబోతున్నాం. ఇవి ఒక కంపెనీ లాభ నష్టాలను అర్థం చేసుకోవడంలో గుండె చప్పుడు లాంటివి. ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్స్. ఫిక్స్డ్ కాస్ట్ అంటే స్థిర ఖర్చులు, ప్రొడక్షన్ ఎంత చేసినా మారని ఖర్చులు. ఉదాహరణ రెంటు, సిబ్బంది శాలరీలు. వేరియబుల్ కాస్ట్స్ అంటే మారే ఖర్చులు, ప్రొడక్షన్ ఎక్కువైతే పెరిగే ఖర్చులు, తక్కువైతే తగ్గే ఖర్చులు. ఫర్ ఎగ్జాంపుల్ ముడి సరుకులు, రవాణా లాంటివి. వీటిని అర్థం చేసుకుంటే ప్రొడక్షన్ పెంచితే నిజంగా లాభం వస్తుందా లేదా అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. నెక్స్ట్ నెంబర్ 2, ఇంక్రిమెంటల్ డిగ్రేడేషన్. క్రమంగా తగ్గిపోవడం. మనం ఒక ప్రోడక్ట్ ఎక్కువగా వాడితే క్రమంగా దాని పనితీరు తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషన్ రోజుకు 1000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ 3 ఏళ్ల తర్వాత అదే మిషన్ 800 యూనిట్స్ మాత్రమే ఇస్తుంది. దీని ఇంక్రిమెంటల్ డిగ్రేడేషన్ అంటారు. ఇది లాంగ్ టర్మ్ ఖర్చులలో లెక్కల్లో చాలా ముఖ్యం. నెక్స్ట్ నెంబర్ 3, బ్రేక్ ఈవెన్. లాభ నష్టాల సరిహద్దు. ఒక బిజినెస్లో రెవెన్యూలో టోటల్ కాస్ట్ అయ్యే పాయింట్ను బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. అంటే ఇక ఆ అమౌంట్ దాటితే మనకు లాభాలు ఎంత అనేది స్పష్టంగా అర్థమయ్యే చోటు అనమాట. దీన్ని లెక్కించడం ద్వారా ఒక కంపెనీకి ఎంత అమ్మకాలు చేస్తే నష్టాలు కవర్ అవుతాయి అన్నది స్పష్టంగా తెలుస్తుంది. దీన్నే బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నెంబర్ 4, అమార్టైజేషన్. ఒక పెద్ద ఖర్చు లేదా అప్పు మొత్తాన్ని ఒకేసారి కాకుండా కొన్ని సంవత్సరాలుగా పంచి చెల్లించడం. ఫర్ ఎగ్జాంపుల్ 50 లక్షల రూపాయల మిషన్ను కొనుగోలు చేస్తే దాని ఖర్చును 5 సంవత్సరాల పాటు డివైడ్ చేసి లెక్కల్లో చూపించడం. ఇది కంపెనీకి క్యాష్ ఫ్లోని స్మూత్ చేయడంలో చాలా సహాయపడుతుంది అన్నమాట. నెక్స్ట్ నెంబర్ 5, పర్చేజింగ్ పవర్. కొనుగోలు శక్తి. ద్రవ్యోల్బణం. ఇన్ఫ్లేషన్ పెరిగితే అదే డబ్బుతో తక్కువ వస్తువులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గత సంవత్సరం 100 రూపాయలతో 10 కిలోల బియ్యం వచ్చాయనుకోండి, ఈ సంవత్సరం అదే డబ్బుతో 8 కిలోలే వస్తుంది. దీనినే పర్చేజింగ్ పవర్ తగ్గిపోవడం అంటారు. సో ఇప్పటివరకు మనం చూసింది ఖర్చుల రకాలు, వాటి ప్రభావం, మిషన్ తగ్గిపోవడం, లాభ నష్టాల సరిహద్దులు, అప్పులు ఎలా పంచుకోవాలి, మన డబ్బు విలువ ఎలా మారుతుంది. ఇవన్నీ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే తెలుసుకోవాల్సిన కీలకమైన కాన్సెప్ట్లు. సో ఇలాంటివి మరిన్ని MBA సిరీస్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.